మన శరీరానికి కొత్తిమీర ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా కొత్తిమీరను సువాసన కోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీల కోసం వాడుతుంటారు. కొత్తిమీరతో ఫలితాలు బోలెడున్నాయి. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు, సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. పొగ తాగడం, అలాగే కీమోథెరపీ వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది పోరాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తనాళాల్లో ఆటంకాలను తొలగించడంలో కొత్తిమీర ఉపయోగపడుతుంది. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలు, ఔషధ తత్వాలు అనేకం ఉంటాయి. ఈ మధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర అనేది ఫుడ్ పాయిజనింగ్లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. కొత్తిమీర రసంలో విటమిన్ ఏ, బి1, బి2, సి, ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది. అజీర్ణం, వికారం, ఆర్సెమలలు, హైపటైటిస్, అల్సరేటివ్ కోలైటిస్ ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ కొత్తిమీర రసం అనేది హితకరంగా పనిచేస్తుంది. కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి చెంచాడు రసానికి 1-2 అరటి గింజల పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారం పాటు తీసుకుంటే స్మాల్ పాక్స్ వంటి పీడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది. స్మాల్ పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతుల్లో తీసి 2 కళ్లల్లోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి.